ఏమమ్మా రా కూర్చో. ఏరా ఏమమ్మా చింత చేస్తాండవు, ఏమైంది? ఏంది కూర్చుంటావు? ఏలయ్యా అనుకోలరా, కూర్చుంటే లేయలేను, లేస్తే కూర్చోలేను. మరి అట్లయితే పండుకో మళ్ళా. ఉండేది అంతే కదమ్మా, ఏమన్నంటే ఇట్లా చూస్తావు. కాదరా, నేనేందో అగసాట్లు చెప్పితే నువ్వు జోకులు ఎత్తావు నాకు. ఏమగస అట్లా ఏమమ్మా, ఏమంతగా అయ్యా దవడంతా పట్టుకుంటాడు. అన్నీ నాకే జరుగుతాయి. నిన్న సాయంత్రం గలాడి జరిగింది మా సందులో, కొత్తగా చేరినారనమాట. ఆ సందుకు లాస్ట్కి ఉండారనమాట వాళ్ళు. నా వెనలంతా కొట్లాడుతాండ్రి. పోతే మాట పెరిగా, అతను రైజ్ అయ్యా, నేను రైజ్ అయితే ఏదో అనకూడదు, ఓ మాట అనేది విరినా. ఏమంటే అయిపో పొంటి డాక్టర్ అని నాకు తెలియదు. ఇంకా మాటల సందర్భంలో మాట పెరిగి అయిపో మాటనే నువ్వేమీ చేయలేవంటే దవడ పనులు వీకేసినారా అన్నగా నాయలా. ఎట్లెవరు వీకెండ్ రాయో. బా అందుకే మామ జాగ్రత్త మాట్లాడాలా. మరి మొత్తానికి ఏం చేస్తావు మళ్ళా? నిజమేరా, జాగ్రత్తగా మాట్లాడాలా, దీనిని మాట్లాడకూడదు. ఏం చేస్తే అదే డాక్టర్ తాకే పోయి 10,000 ఇచ్చి పొల్లు కట్టించుకుంటే మళ్ళా. ఊరికి ఆవేశంతో ఒక మాట అనింది దానికి 10,000. మాటకు పొల్లుకు 10. ఇట్లా అయిపోయింది నా పని. ఏమో అట్లా నీకు మళ్ళా 10 పత్రం పెరిగా, లెక్క లేకపోయా పత్రం రాసిల్చిందే. ఇంకా అంతగా మళ్ళీ ఈ పత్రాలు పెరిగి సత్రాలు ఆడ చూసుకోవాల్సి వస్తుంది నేను. కాదు మామ, మొబ్బులో ఏటికి ఒకనో బాలేవంటే చెప్పిర్రా నీకు? మా తెలుసులేవయా నీ పరుకు అంతాను. అబ్బా ఏందనుకుంటున్నావు మీ మామ అంటే? మంచి బార్లపల్లి కోట అట్లతో పండుకొని వచ్చిన నేను. ఓ అమ్మా తెలుసులేవయా నీ కథ అంతా. ఒంటికి పోసే కూడా బాలేవంట. కాదురా, ఏందన్న అంటే అంటావు ఒంటికి పోసే కూడా పోలేను. నాకు మొబ్బులు అర్ధరాత్రి కాడ ఒంటికి వచ్చినాయి అనుకో, నువ్వేనా వచ్చి పోపించేది? నువ్వంతా అది లేకపోతేరా మరి. మొబ్బు అంటే భయము, ఒంటికి పోసే పోలేడు. ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? నువ్వు పోపిస్తా అంటే వచ్చి. ఏమయ్యా నీకు వడ్డారమా? ఏమన్నా వడ్డారము లేదు, పచ్చికారము లేదు, కూర్చోరా ఊరికే నువ్వు. ఎవరు అండ్రయ్యా మొబ్బులో బాలేడని? నేను మొబ్బులో పోలేనండ్రా. కాదురా, మన ఊర్లో వైన్ షాప్ ఎర్ర ఉండేది, మొబ్బులో ఆ మూలకు గదర ఉండేది. రోజు పోతా కదా రాటికి, పోలేనంట. ఏందనుకుంటాడు మీ మామ అంటే? మామా ఎప్పుడు ఇంకో డౌట్ ఉంది మామా. ఏమే? గొడ్ల కోడి బాగుంటుందా, తినే పుంజు కోడి బాగుంటుంది ఏమయ్యా? ఓహో అట్లాంటివే. ఒకరోజు గుడ్ల కోడి, ఓ రోజు పుంజుకోడి, ఒకరోజు అది ఓ రోజు ఇది చేసి పెట్టు, తిని చెప్తా. బాగుండవయ్యా నువ్వు అడిగిందా? ఇంకెట్లరా? ఇంకెట్ల మరి బాగా పొడిచే మగోనివయ్యా, చేసి పెట్టాలంట పాపము. అట్లయితే మేము తినలేమా? తినాల్సింటివి ఎవరు వద్దండి. అంటే నువ్వు గంగోళ్ళన్నీ పట్టుకొని తింటావు కదా, దానికి అడిగిందేదయ్యా. ఎట్లా కనపడతాండ దొంగ కోళ్ళు పట్టుకొచ్చే చూసినావా నువ్వు? ఏది లేవా ఏదో ఊరికే ఏంటి కానీ. ఎట్లా అంటావురా ఊరికేను? నేను ఎట్లా కనపడుతున్నారు నీకు? కాదు కానీ మామ, ఈ మధ్యన మా ఇంటికాడ టూత్ పేస్ట్లు ఎక్కువ పోతాండవయ్యా. ఇదిరా టూత్ పేస్ట్, దిక్కే పేస్టా? పోతే నువ్వు వచ్చినప్పుడు నీకునే పోతాండయా. ఏమన్నా నువ్వుగినేమన్నా? కాదురా, ఏమేమి నీకేమైనా చిన్న పెద్ద ఉందా? టూత్ పేస్ట్లు ఎత్తపోయే మాదిరి కనపడతాను నేను నీకు. నీ కంటికి లే, మాట్లాడితే విలువ ఉండాలిరా. విలువ లేని మాట మాట్లాడద్దు, విలువ ఉండేది మాట్లాడు. పేస్ట్ ఎత్తపోతారా? సౌకగా మాట్లాడద్దు. కాదు ఏంటి కట్లాడుతాండవా? ఇప్పుడు నేను నిరూపిస్తే నువ్వు తీసుకుపోయినట్టు. ఇది నిరూపించురా? ఎవరు చెప్పిరా? ఎవరు చూసినారు? మా ఇంట్లో సీసీ కెమెరా ఉంది వాకిలికి. నువ్వు తీసుకుపోయేది నీట్గా ఉండవు దాంట్లో, కానీ కథలన్నీ పడద్దాయా నువ్వు? దొంగలు పెట్టి వ్యవహారం అంతా పెట్టుకొని కథలు పడుతున్నావు అంతా. ఈ జగాల సీసీ కెమెరాలు ఏంటి బిగించుకుంటురా? ఎట్లా వస్తాడని ఎట్లా అది ఎట్లా ఎత్తబోద్దా టూత్ పేస్ట్? మొన్న పెళ్లి ఏంటి ఇంట్లో తెల్లగా ఉండే వేసుకుంటే బలి ఉండరా, ఐస్ క్రీమ్ మాదిరి సుమారుగా తినేస్తుంది. బాగుండాయని మీ ఇంటితో కనపడా. ఫస్ట్ రోజు ఎర్రది తింటే, మీ ఇంట్లో ఎర్రదే కదా ఉండింది, అదెందుకు బలి ఉండే ఎర్ర ఐస్ క్రీమ్ మాదిరి. క్లోజప్ కదా వేసినావు? క్లోజప్పో నెలప్పో ఏమప్పో వారమప్పో నాకేం పట్టు, ఎర్రది బలి ఉండే అయ్యా అయిపోయా. మరుసలో తెల్లది తెత్తివి మళ్ళా గెట్టో ఎం గెట్టో అది కొట్టుకునేది తేల్చిందే కదా. అది బలి ఉండే తినేది. ఇప్పుడు మళ్ళా కలర్లు 3 కలర్లు తెచ్చినావు.
ఫ్రెషా యా ఫ్రెష్గా ఉండే ఐస్ క్రీమ్ మాదిరి ఇట్లా తినేస్తే భలే ఉండే. కాదు నీకెక్కడ ఉన్నాయా నాకు అర్థం కాదు. ఈ ఒగోనికి ఒక టేస్ట్ మరి ఏం చేసేది, ఒగోనికి ఒక పిచ్చి ఉన్నట్లు ఏమో నాకు అది బాగా భలే ఉండే రుచిగా. ఏమో ఎంత బాగున్నావు. కాదు భయ్యా పేస్ట్ ఎట్లా ఎత్తబోద్దాయన నాకు అర్థం కాలే నీ మగానికి. ఎత్తపోలేదు లేరా తిన్నారు కానీ. కాదు భయ్యా రోజు పేస్ట్ పోతా అంటే నేను కోతులు ఎత్తపోతాడేమో అనుకోండి, ఈ దట్ల కోత ఎత్తపోతానని నాకేం తెలుసు మామ, నాకు అర్థం కాలే. ఎవరు దట్లకోతి? దట్లకోతే మేలు కదయ్యా, పేస్ట్ ఎట్లా తింటి భయ్యా నాకు అర్థం కాదు. నువ్వే వేసినా కొడుకున్నట్టున్నావు కదరా, మాట్లాడి అట్లా మాట్లాడుతున్నావు. దట్లకోతి ఏమి దట్లకోతి మాదిరి ఉన్నారా నేను? లేకపోతే మళ్ళా పేస్ట్లు 3 పోయినాయి, అంతా కలిపి 200. నేను నీకు 200 ఇల్లా, నువ్వు సరిపోయా చూడది గుర్తుపెట్టుకో. ఏం సంబంధం రా దానికి దీనికి? అంటే లెక్క ఇచ్చినా నేను. మేము లెక్క పెట్టే పేస్ట్లు వచ్చింది, నువ్వు తిక్కుంటే అయిపోదారా అది? ఏం దిక్కు భయంగా ఇట్లా అనకనే ఎత్తకపోయినావు దానిని. 200 నువ్వు చూడు మర్యాద చెప్పు. ఒక పూట ఇట్లా అని ఇట్లా అనలేదు ఇంకాను. మళ్ళీ 3 కలర్లది ఆ కలర్లు బలుండే ఇట్లుండే అంటివి. సిగ్గుగాదేమయ్యా సన్నపిల్లల మీద పేస్ట్లు తినుకుంటా. ఊరపందాలు ఉండవు ఊరికే ఊరికే మామ, అవన్నీ కాదు, తప్పే. దీని ఇది కథ అయిపోయింది కానీ కాదు. నిన్న సాయంత్రం వేళ పరిగెత్తాండి అట్లా తిప్పకొత్తాను రే. తిప్పకరాలా నా ఫ్యాన్స్ అంట, వీడియోలు తీస్తా కదా. అబ్బా పరిగెత్తాండ్రి ఫోటో కావాలంటే వాళ్ళకి. ఎంతమంది కానీ ఇస్తావరా? అందుకు పాపమును ఉరికెత్తా అంటే ఫ్యాన్స్ అంట. ఫ్యాన్స్ బై లేస్తావు లేదా ఫస్ట్ వానికి 5000 ఇల్లంటే వాడు మొత్తుకుంటాడు ఆ సైడ్తో అంతా అంటున్నారు. మళ్ళీ ఫ్యాన్స్ అంటే ఎప్పకి ఈ మగోనికి వాడు పాపం అప్పటికే కొత్త అంటే సందులంటే అంతా ఉరుక్కుంటా ఫోటోకి అంటే ఎప్పకి ఫోటోకి. నీ ఏం కథలు చెప్తాడో చూసుకో, తెలియకపోతే అంతేనయ్యో నీ ఎటు పడితేను నిండా ముంచుతావు నువ్వు. ఎప్పుడు ముంచినారా పని? ఇప్పుడు ముంచుతాను లేదన్నా సార్లేమే. కాదు మామ, ఇట్లా పనులు చేసే బదులు ఏదైనా కష్టపడి పని చేసుకోవచ్చు కదా భయ్యా. కష్టపడి పని చేయాలా? నీతో పని ఉంటే ఏందని చూడు. నా దగ్గర ఏం పని ఉంటుందయ్యా నీకు ఇచ్చేకి? మరి కూర్చొని నోరు మూసుకొని ప్రతి ఒక్కడు సలహా చెప్పేవాడే. మాకు తెలదరా పని చేయాలని. పాపమును పనులు లేక మొత్తుకుంటున్నాము. చేతి మగ్గం నేస్తా నేను. మగ్గాలు ఎట్లుండాయిరా పరిస్థితి చెప్పు. అన్ని పవర్ లూమ్స్ వచ్చి గబ్బులు వేసిపోయినాము. పని అంట మాకు తెలదా పని చేసేది. వార్పు రేసాలు చిక్కలే లెక్కే ఇలా సీరలు నేస్తే పని చేయాలంట. మాకు తెలదారా పని చేసేది. ఇప్పుడు చెవుల కింద పురుగు పోతుంది. దీనికి కూడా అలసైనా నేను నగ్గుతాండవు. పని చేయాలంట. నేను కష్టపడి పనే చేస్తానింది. మగ్గం నేస్తాంటనే లేదా? ఇప్పుడు మగ్గాలు ఇస్తాడారు ఎవరన్నా? మగ్గం అంటే ఆడుండి అంటున్నారు. ఒకప్పుడు మగ్గం నేసేవాడికంటే పిలిచి ఇస్తాండ్రు పిల్లని. ఇప్పుడు సీఆర్ నేసిన లక్కీలా పిల్లని ఎట్లన్నాయా? అట్లా అయిపోయింది. సారీ మామ, ఎంత కష్టం ఉందని నాకు తెలియదు మామ. పాపం నిజంగా అయినా కూడా అప్పులు అంటే ఇబ్బంది కదా మామ. ఏం చేస్తారా? వేరే పని చేత కాదు. బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి. వేరే పనికి పోలేను. మగ్గమేనే ఇల్లా. వాళ్ళు ఎంత కూలి చెప్తే సరేలే అనల్లా. గబగబా వేసినామా 2 సీట్లు లక్కీరు రేస్ మీరు మళ్ళా సీరకి 15 రోజులకు ఒకటి నెయ్యి, నెలకు ఒకటి నెయ్యి, ఇంకా అట్టాలు రాలా రేసులు రాలా ఇట్లా చెప్పుకుంటుంటారు. ఇవ్వాలనుకోవాలి వేరే పని చేత కాదా? ఎండకు పోలేను. ఆ పరిస్థితి చాలా దారుణమైంది. ఇంకా అప్పులు చేయకి ఏం చేస్తారా? అయ్యి అట్లా కాదు మామూలుగా అంటాను చూడద్దు అట్లంతా. అప్పు చేయాలని మోజేం కాదురా, జరక్క చేయాల్సిందే తప్పదంతే. కరెక్టే మామ. అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తీసుకున్నాక కట్టాలనే ఉంటుంది. ఆ బుక్కుడు కట్టాల్సింది నేను. కానీ ఎన్నిసార్లు చెప్పినాను లెక్కలేదు. పాపం అందుకు తప్పించుకొని తిరుగుతా అంటే నాకు మంచి రోజులు రాకుండా పోతాయని ఉండారు అంతే. ఏం లేదు ఉన్నగానే మామ ఇట్లయితే అయ్యలేమమ్మా, ఏరే పనన్నా చూసుకోమమ్మా. అవునరా, ఏందో యూట్యూబ్ స్టార్ట్ చేసిన దాంట్లో అన్నా బాగా పోయి లెక్క వస్తుంది అనుకుంటే అది కూడా రాలే. సబ్స్క్రైబర్లు కూడా పెరగలే సరిగ్గా. అయ్యో ఏ బాగా తీస్తాను కష్టపడి తీస్తామా, జనాలకి నచ్చలేదు, యూట్యూబ్ వల్లే పంపించలేదు ఏమో కానీ సబ్స్క్రైబర్లు ఒకరు రోజుకొకరు 2. అయ్యో ఎప్పుడు మామ ఇట్లా వ్యూస్ ఎంతన్నా బాగది 1000, 500, 300. నా శాతయ్య పని ఎండకు పోలేక వయసు అయింది కదరా. యూట్యూబ్లో అన్నా చేసి అంత ఇంత సంపాదించుకుందాం అనుకుంటే అది అట్లే, అది కూడా రాలే. ఏం మానేద్దాం అనుకుంటే అట్లే తీసినాం ఇన్ని రోజులు. జనాలు ఏమంటే లెక్క కోసమనే కాకుండా జనాలు ఏడగానే పన్నా మీ వీడియోలు బాగుంటాయన్నా, బాగా వల్గర్ లేకుండా నీట్గా తీస్తున్నారు, మాకు హ్యాపీగా ఉందన్న, ఫ్యామిలీ అంతా చూస్తామంటున్నారా.
దానికి సంతోషంగా ఆ వీడియోలు వాళ్ళ కోసమైనా తీద్దామని తీస్తాను. అంతే అంతేలేమో, కనీసం నవ్వుతారు కదా అప్పుడు నవ్వుతారు. ఇప్పుడు సమస్యలు ఉండేవాడు అప్పుడప్పుడన్నా చూసి నవ్వుకుంటాడు కదా. లేదేమమ్మా, సంతోషపడితే ఎప్పుడో నీకు టైం వస్తుంది మామా. వస్తుంది ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటాడులే.